ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అయ్యగారు? ఏమైందమ్మా అంత కంగారుగా వస్తున్నావు? ఏంటమ్మా ఎక్కడున్నాడు వాడు? కాసేపట్లో తాంబూలాలు మార్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుగా? పెళ్ళే. అరే ఫోన్ చేయవమ్మా. సార్, ఇంత చండాలంగా ఉందేంటి? ఇదిగో నువ్వే మాట్లాడు. బాస్ ఎక్కడున్నారు? సార్ అడుగుతున్నారు. డాన్ పక్కనే నిలబడ్డాను. ఎలా ఉంది డాన్? ఒరేయ్, ఏంట్రా ఇదంతా? అంతా ఎక్కడి నుంచి ఆరంభం? కరెక్టే. మా బాస్ బుర్ర పనిచేయడం స్టార్ట్ అయింది. సదాం హుసేన్ లెఫ్ట్ బ్రెయిన్, ఒసామా రైట్ బ్రెయిన్. ఈ రెండింటినీ కలిపితేనే మా బాస్ బ్రెయిన్. అయితే త్వరగా నిన్ను చూసి అలా అపశకునంగా మాట్లాడకండి. మీది మట్టి బుర్ర అనుకుంటాను. నా ప్రాజెక్ట్ పేరు ఏమిటంటే BCA. బి అంటే నేను ఇక్కడ నిలబడ్డాను. సి అంటే రోడ్డు మీద ఉన్నావా? ఎగ్జాక్ట్లీ. వాణ్ణి అమాంతం ఎత్తుకొచ్చేస్తాడు. సూపర్ నువ్వు బాస్. చెప్పింది ఇదేనారా? డబ్బు తీసుకుని మందు కొట్టేసి పాడు చేసేసాడు. CAలు పాడు చేసేశారు, కానీ బి నేను ఉన్నాను కదా. నిశ్చితార్థాన్ని ఎలాగైనా సరే జరిగేలా చేస్తాను. ఎలాగైనా ఆపుతాను. అవును బి. అయ్యగారు ఆహ్వానిద్దామా? రాకుండా ఉండడానికి ఏదో ఒకటి చేద్దాం. జరుగు. అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉండాలి, సరేనా? ఆగో, తిరుగు. నన్ను కాదు మిమ్మల్ని. ఎవరితను? నేను ఊరికే ఇంటికి రంగులేద్దామని. ఏయ్, పెళ్లికి వండడానికి వచ్చావని చెప్పరా? అవును, నేను వంటవాణి. ఇదిగో చూడండి. ఓ, పెళ్లిళ్ళలో వంటలు చేసుకునేవాడా? ఇలా చూడండి, పెళ్లి భోజనాలు అదిరిపోవాలి. అలాగేనండి. అందరూ తృప్తిగా భోంచేయాలి. తప్పకుండా. ఆకులో ముఖ్యంగా జాంగ్రీ ఉండాలి. ఓకే ఓకే. రా, మరి జోషుడు చెప్పాడు. అవన్నీ రేయ్. చేద్దాం. నోరు మూసుకునిరా. అయ్యో, వంట చేసేలాగా నటించడానికి వచ్చినోడితో జాంగ్రీ ఏమంటే బెల్లం మురుకులు కావాలంటే వేస్తాడు. వేయవారా నువ్వు? బెల్లం మురుకులా? అవునరా? అరే నీకు మురికి వేయడం తెలుసు కదా. తెలుసు. అందులో ఉప్పు కట్ చేసి చక్కెర వేయ్. అంతేరా, అదే జాంగ్రీ. పద. కానీ నాకేం అర్థం కాలేదు. ఏంట్రా ఇలా కట్టేశారు? ఎక్కడా నా కారు? కారా తిన్నగా అనంతపూర్ మార్కెట్ వెళ్ళు. పీస్ పీస్ గా ఉంటది, తీసుకుని అంటించుకో. రేయ్, మిమ్మల్ని పోలీసులు పట్టించకుండా వదిలిపెట్టరా? పోలీసు దగ్గరికి వెళ్తే నువ్వే ఇరుక్కుంటా. ఎందుకురా? ఎందుకంటే నీ కార్ యాక్సిడెంట్ అయింది కాబట్టి పోలీస్ అందరూ నిన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్తే పోలీస్ దగ్గర నువ్వు ఇరుక్కుంటావు. నా కారు యాక్సిడెంట్ అయిందా? మామా వీడు నోలుతో అలాగా మాట్లాడుతుంటా గానీ నువ్వు ఆ స్ప్రేతి. రేయ్, లిలియా జాస్మినా? దోమల మందు. మావా ఇంకా 6 గంటల దాకా అస్సలు లేవడు. తర్వాత అతనే మర్చిపోతాడు. రేయ్, నువ్వు వచ్చిన పనేంటి, నేను చెప్పిన పనేంటి? సాంబార్ నాకుతున్నావు. సాంబార్ ఉప్పు ఉందని చూస్తున్నా. ఓహో, తర్వాత అన్నం వండుతా. తర్వాత చారుకి చింతపండు కలుపుతా. తర్వాత? ఆ తర్వాత నాకు కడుపు మంట తెప్పిస్తావు. రే నిన్ను. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఏంట్రా? లేదన్నా, అర్థం చేసుకోవడం లేదు. అది కాదు, నేను వంట చేస్తేనే వంటవాడిని అని తెలుస్తుంది వాళ్ళకి. అయ్యో, ఫుల్ టైం వంటోడైపోయాడు. వదిలితే పక్కింటి పెళ్లికి కూడా అడిగేలా ఉన్నాడు. ఇప్పుడేంటి? రేపు ఉదయం వాడికి ఒక టెస్ట్ పెట్టాను. ఆ టెస్ట్ లో మనమే పాస్ అవ్వాలి. నీట్ ఎగ్జామ్ లో పాస్ అయినట్టుగా చెప్తున్నావు కదా. కానీ కానీ డాన్ ప్లీజ్ దీన్ని కొంచెం టెస్ట్ చేయండి. రేయ్, నిన్ను డాన్ అనుకొని ఇంత పెద్ద పని అప్పగించాను చూడు. డాన్, నేను లెక్క వేసి రంగంలోకి దిగాను అంటే చేతిలో పోసి నాకుతావు కదా, ముందు నువ్వే సస్తావు. అదే. రేయ్, నేను పాయసంలోనే పాయసం కలిపాను రా. చూసుకో, సాంబారు అడుగంటుంది. అలాగా. రేయ్, నువ్వు వంటోడువి కాదు. అవును, నేను డాన్ని. మా ఇంటికి నువ్వే దేవతంట కదా, వరం ఇస్తావా? వరమా? ఏం వరం? ఒకే ఒక కిస్ కావాలి. నిన్ను అదేం కుదరదు. ఆ రోజు కార్లో అడిగినప్పుడు మాత్రం నిశ్చితార్థం తర్వాత ఇస్తాను, ఇప్పుడు అడిగితే కాదంటున్నావు. ఏంటి అసలు? కార్కి ఈ కలర్ వేస్తున్నారు చూడు, ఎవరో టేస్ట్లెస్ ఫెలోస్. దేవా, ఇది మన కార్ కాదురా. ఉండు, నేను వెళ్ళామని తులసి, నేనే ఆ రోజు మీ అమ్మను గుద్దేసింది.
ఓరి దేవుడా. నువ్వే కదా కార్ నేర్చుకోమన్నావు అందుకని అలానే అమ్మని accident తెలియకుండా చేసేసావా? జరిగింది తెలియకుండా. నిన్ను కిస్ కూడా అడగను, ఎవరికి చెప్పకు ఇలా please. చూడు, ఇకపై నువ్వు ఇలాంటివి ఏవైనా చేస్తావని తెలిసిందే అనుకో, మనకి పెళ్ళి అవ్వడం కష్టం రా. ఏం చేయకురా ప్లీజ్ రా. సరే ఇలా రా. అయ్యో, మన పెళ్లి జరిగే వరకు ఎవరికి తెలియకుండా చూసుకోవాలి. ఇంకా ఎన్ని రోజులని ఇలా వంటవాడిగా ఉండాలో అర్థం కావడం లేదే. ఏమిటో. బాస్ మనం ప్లాన్ వేయకుండానే ఒక విషయం దొరికింది. నేనే కనుక్కున్నాను. ఏంటో మ్యాటరు? ఆ రాజేశ్వరి మేడం ని కారులో గుద్ది యాక్సిడెంట్ చేసింది ఆ దేవానే. అరే అది నిజమే. అలాగా? ఓ అలా వెళుతుందా? ఇందులో కొంచెం ఉప్పు ఉందేమో చూడు. అరే, సారీ, బుద్ధుందా? వాడికి ఒక టెస్ట్ పెడదాం. వెళ్దాం పదా, నేనెవరో చూపిస్తాను. చూద్దాం పదా. స్వామి మీరు చెప్పిన అన్నదాన పరిహారానికి ఒకరు తక్కువయ్యారు, పర్లేదా? పరిహారం సగం తెలుస్తుంది. కిరాణా సామాన్లు తీసుకొని ఒక అతను వచ్చాడన్నా. అయితే మరీ మంచిదే. వీటిని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసాయి. ఇతన్ని తీసుకెళ్లి వంటగదిలో పడే. అన్నదాన ప్రభు పర్లేదు నాన్న, పర్లేదు. వెళ్ళు, 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 వెళ్ళు. రావయ్యా, రా. స్వామి పరిహారం కంప్లీటెడ్. అన్నా వేరే లడ్డిస్తా అన్నా. దేనైనా వేస్ట్ చేయకూడదయ్యా, వదిలిపెడతానా? ఆ? కారు నా పద్మినినే. ఎస్, అవును బాస్. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇలా చూడు, గుద్దినవాడు గుద్దించుకున్న రాజేశ్వరమ్మ కూడా ఒకే చోట ఉన్నారు. వాణ్ణి ఆవిడ దగ్గర ఇరికించేయాలి. ఓ అలా ఇరికించింది మనమే అని తెలియకూడదు. ఓ అందుకని పోలీసులకు అప్పచెప్పాలి. ఓ. వాళ్ళు వచ్చి సంఖ్యలు వేస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? బాస్ కవితలా ఉంది బాస్. బాస్ ఇప్పుడు ఎవరు చూపిస్తారు? దానికి నువ్వు రెడీ? బాస్. ఆ కారు చూపించడానికి నువ్వు రెడీయా? రండి బాస్. అవును, ఆ కారు పేరు ఏమని చెప్పావు? ఓల్డ్ పద్మిని. ఏంటి ఎంత నిజంగా ఉంది వాయిస్? బాస్. ఏయ్, ఎవరు మాట్లాడారు? ఆ? సరే, ఇంతకీ ఆ కారు ఎక్కడ? లోపల సేఫ్ గా ఉందయ్యా. ఎంత దారుణమైన వాయిస్ ఇది. వచ్చేసావా? ఏంటి కారు ఉందనుకుంటే కట్టబం వచ్చింది? రేయ్, ఎవర్రా నువ్వు? కారు దొంగతనానికి వచ్చావా? ఆ కారు నేనెందుకు దొంగిలిస్తాను? నీ కారా? అవునయ్యా. అర్థం కాలేదే. ఈ అమ్మాయిని లోపలికి పంపించయ్యా. ఓపెన్ గా. ఏయ్, ఇలా రా. ఇలా చూడు, మేము అలాంటి వాళ్ళం కాదు. నువ్వు ఉండు, ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు. ఎవరో చెప్పాలా? అవును, నిన్ను చంపుతా. ఆ, 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 ఈ, ఆ, అలాగా? అవును. సరే, నువ్వు కారు తీసుకుని వెళ్ళిపో. చాలా నేను థాంక్స్ చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. బాస్ నైస్ గుండు. ఏయ్, ఇదా కారు? లోపల ఉందిరా. ఏయ్, నువ్వు ఇట్రా రా, చెప్తాను. బాస్ ఈజీగా వచ్చిన కార్ని వదిలి ఇప్పుడు నా ప్లాన్ ని పాడు చేసేసారు బాస్. అది కూడా ఒక పని కోసమే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏం చేస్తానో చూడు. హలో, మీరు వెతుకుతున్న ఆరెంజ్ కలర్ కారు పాత పద్మిని బక్క పెనుగులా ఉండే ఒక గుండుగాడు హైవే రోడ్ లో 150 మైళ్ళ స్పీడులో వెళ్తోంది. బాస్ అక్కడ ఒక చూడండి. నిమిషం. ఓ, వీడు కూడా తోడం తెలీదా? పిచ్చోడు బాస్. సారీ సార్, 150లో 50 తీసండి. 1 కిలోమీటర్ స్పీడ్ లోనే తోసుకుంటూ వెళ్తున్నాడు. అవును సార్, తోసుకుంటూ వెళ్తున్నాడు. పట్టుకుంటారా సార్? హలో, హలో. బాస్ అదరగొట్టేశారు. ఆ గుండుగాడు పిలిస్తే వెళ్ళిపోతానంటావా? ఏం టేస్ట్ ఇది, చండాలం. పద.